అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా పలు ఇళ్లలో వరుస చోరీలకు పాల్పడిన ముఠాని బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు అదుపులో ఉన్న 6 నిందితులను అలాగే చోరీ సత్తును జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ తుహిన్ సిన్హా మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ అనకాపల్లి జిల్లాలో 2024-25 మధ్యలో కోటవుట్ల, నర్సీపట్నం రూరల్, మాకవరపాలెం, కసింకోట, మునగపాక, నాతవరం, ఎల్లమంచిలి, బుచ్చయ్యపేట ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన 6 నిందితులను ఈ నెల 16వ తేదీన కోటవుట్ల మండలం రాజుపేట జంక్షన్ వద్ద అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. నిందితుల విచారణలో మొత్తం 23 నేరాలకు పాల్పడినట్లుగా నిర్ధారణ అయ్యిందన్నారు. మొత్తం 23 కేసుల్లో 63 తులాల బంగారం, 6.5 తులాల వెండి, 15,000 రూపాయల నగదుని స్వాధీనం చేసుకున్నామన్నారు. రికవరీ చేసిన చోరీ సత్తు విలువ సుమారు 63 లక్షల విలువ ఉంటుందని తెలియజేశారు. నిందితులు తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి రాత్రులు చోరీలకు పాల్పడేవారని ఎస్పీ తెలిపారు. ఈ చోరీలో పట్టుబడిన వారంతా 20 నుంచి 24 సంవత్సరాల లోపు వారేనని పేర్కొన్నారు. ఈ కేసును సకాలంలో ఛేదించి నిందితులను పట్టుకోవడంలో కీలక పాత్ర వహించిన డీఎస్పీ పోతిరెడ్డి శ్రీనివాసరావు, సిసిఎస్ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు, నక్కపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎల్ రామకృష్ణ, కోటవుట్ల ఎస్ఐ రమేష్ను, క్లూస్ టీంను, ఐటీ కోర్ టీంను ఎస్పీ అభినందించారు. అనంతరం ఎస్పీ చేతుల మీదుగా వారికి ప్రశంస పత్రాలు అందజేశారు. నక్కపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్లో ఒక మంచి కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. రీసెంట్గా 2025 and 24 టైంలో సిరీస్ ఆఫ్ డే హెచ్బీస్ రిపోర్ట్ అయింది. ఎస్పెషలీ కోటవ్ రూట్ల, మునగపాక, ఈ అన్ని లిమిట్స్లోనే. సో దాని మీద అడిషనల్ ఎస్పీ క్రైమ్స్, ఎస్డిపిఓ నర్సీపట్నం, కన్సర్న్డ్ ఎస్హెచ్ఓస్, ఐటీ కోర్, క్లూస్ టీమ్ అందరూ వచ్చి దాని మీద బాగా హార్డ్ వర్క్ చేసేసి కొంతమంది సస్పెక్ట్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అండ్ ఈరోజు మార్నింగ్ 7 AM రాజుపేట జంక్షన్ దగ్గర ఎస్హెచ్ఓ కోటవ్ రూట్ల ఎన్ఎస్ టీమ్ ఈ 6 మెంబర్స్ని పట్టుకోవడం జరిగింది. వాళ్ళు అందరూ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ రాజుపేట విలేజ్ ఆఫ్ కోటవ్ రూట్ల మండల్. అలాగే ఏజ్ కూడా అందరూ యూత్ వాళ్ళే ఉన్నారు, 20 to 25 years లోపలే అందరూ ఉన్నారు. దాని మీద మనకి టోటల్ 23 కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది. అక్కడ నుంచి మనకి 63 తులాస్ గోల్డ్, 6.5 తులాస్ సిల్వర్, ఇంకా 15,000 క్యాష్ రికవర్ చేయడం జరిగింది. టోటల్ అమౌంట్ ఆఫ్ ప్రాపర్టీ ఈజ్ అరౌండ్ 70 lakhs ఇన్ టోటల్. ఇందులో మనకి కోటవ్ రూట్ల పోలీస్ స్టేషన్ నుంచి టోటల్ 6 కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది. దే ఆర్ ఫ్రమ్ 2024. 6 కేసెస్ 2024 సంవత్సరంలోనే రిజిస్టర్ అయింది. నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్లో 3 కేసెస్, మాకవరపాలెం 3 కేసెస్, కసింకోట 3 కేసెస్, రోలుగుంట పోలీస్ స్టేషన్ 2 కేసెస్, బొచ్చయ్యపేట పోలీస్ స్టేషన్ 2 కేసెస్, యలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్ 2 కేసెస్, యలమంచిలి టౌన్ 1 కేసు, నాతవరం పోలీస్ స్టేషన్ 1 కేసు. మార్నింగ్ డే టైంకి ఐసోలేటెడ్ హౌసెస్ని టార్గెట్ చేస్తారు. మార్నింగ్ టైంలో జనాలందరూ పొలం దగ్గర పని వెళ్ళినప్పుడు జనరలీ హౌస్ ఖాళీగానే ఉంటుంది. ఆ టైంకి ఇద్దరు, ఎస్పెషలీ అక్యూజ్ నెంబర్ 1 ఈ దుర్గా ప్రసాద్ ప్లస్ ఇంకా ఒక కంప్లీస్తో పాటు ఆ హౌస్కి సర్వే చేసుకుంటారు, అక్కడ ఉంటారు. ఒక వ్యక్తిని బయట పెట్టేసి వాచ్ మీద పెడతారు. అండ్ ద మెయిన్ అక్యూజ్డ్ లోపలికి ఎంటర్ అయ్యి హౌస్ బ్రేక్ చేయడం, బీరువా ఓపెన్ చేసి గోల్డ్ థెఫ్ట్ చేయడం జరుగుతూ ఉంటాయి. సో దాని మీద టోటల్ 6 అక్యూజ్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ టోటల్ 70 lakhs ఆఫ్ ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగింది. అక్యూజ్ నెంబర్ 1, అక్యూజ్ నెంబర్ 5 బావా ఉంటారు. సో ఆ విధంగా రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ అందరూ కలిపి ఇది చేసి ఉన్నారు. ఇంకా ఒక ఇన్ఫర్మేషన్, మీ అందరికీ తెలుసు, ఇప్పుడు ఆన్లైన్ బెట్టింగ్ ఎక్కువగానే అన్ని చోట్ల జరుగుతూ ఉన్నాయి. ఇందులో అక్యూజ్ కూడా దానికి అలవాటు పడి చాలా అప్పు తీసుకున్నారు. అండ్ బికాస్ ఆఫ్ గ్రీడ్ ఆఫ్ మనీ దే స్టార్టెడ్ డూయింగ్ ఆల్ దీస్ ఎంఓ ఆఫెన్సెస్. సో ఈ కేసులోనే 3 పత్తి గోల్డ్ ఒక అప్లికేషన్ కూడా బయటకు వచ్చింది. ఇది ఎక్కువగానే వాళ్ళు ఆడుకున్నారు. ఇందులో వాళ్ళకి డబ్బు ఎలా బెట్టింగ్ చేసుకోవాలి దానికోసం వాళ్ళు ఇది అన్ని ఆఫెన్సెస్ చేసుకున్నాడు. And whatever money they used to get from these MO offenses, adi vallu 3 patti gold application dwara
పెట్టేసి బెట్టింగ్ చేసేవాళ్ళు అండ్ దే యూస్ టు ఎర్న్ మోర్ అండ్ మోర్ మనీ. ఈ అప్లికేషన్ మీద కూడా మనం ఇన్వెస్టిగేషన్ చేసుకుంటున్నాము. ఇది ఎక్కడ నుంచి అవుతుంది, హూ ఇస్ ఆర్గనైజింగ్ దీస్ గ్యాంబ్లింగ్ ఆన్లైన్, వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటాం.